ఊరికే అంటారు, ఏం చెప్పావు అనేది కాదు, ఎలా చెప్పావు అనేదే ముఖ్యం. మనం మాట్లాడేది మనకు అర్థమైతే చాలా. మనం మాట్లాడేది మనకు అర్థమైతే సరిపోతుందా? సరిపోదు కదా. మనం మాట్లాడేది ఎవరి కోసరం? మన ఎదురుగా ఉండే మనిషి కోసమో, మనుషుల కోసమో. అది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ బుర్రలో అది ఒక 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 స్టిమ్యులేషన్, ఒక అర్థమైతే దాని మీద వాళ్ళు యాక్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఉదాహరణలో, ఈ వీడియోలో ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయికి ఏదో ఒక చిన్న పని చెప్తాడు. ఆ అమ్మాయి ఆ పనిని పూర్తి చేస్తుంది. కానీ ఎలా పూర్తి చేసింది అనేదే ఈ వీడియో యొక్క క్లైమాక్స్. వీడియో చూడండి. అరవై నెంబర్ ఉందా? 60 నెంబర్ వరకు కట్ చేసి పెట్టు, నేను ఇప్పుడే వస్తా. పట్టుకో. ఆ 50 నంబర్ దగ్గర కట్ చేసి పెట్టు అంటాడు. ఏమైంది? కట్ చేయమన్నా కట్ చేయలేదా? కట్ చేసిన కదా. కట్ చేయి, దేన్ని కట్ చేయమన్నాడు ఆ పిల్లోడు? ఈ పిల్ల దేన్ని కట్ చేసింది? అది కమ్యూనికేషన్ గ్యాప్. మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండ్ లీడర్స్ should note this. కట్ చేసిన కదా. There is a distortion or ineffective communication. అంతే కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 60 నెంబర్ వరకు కట్ చేసి పెట్టు, నేను ఇప్పుడే వస్తా. కొంచెం సపోర్ట్ ఇవ్వండి.